ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, అయితే వివరాలు ఇచ్చినప్పటికీ వాటిని గోప్యంగా ఉంచుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసిందన్న ఆయన 17 ఏళ్లు నిండిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటే అర్హత వచ్చిన తర్వాత ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. కృత్రిమ మేధస్సు సాయంతో గుర్తించిన ఫోటో సిమిలర్ ఎంట్రీల నుంచి 10 లక్షలకు పైగా ఇప్పటివరకు తొలగించామని, ప్రక్రియ చివరి దశలో ఉందని ఈటీవీ ముఖాముఖిలో వికాస్ రాజ్ తెలిపారు. కొత్త ఓటర్ల జాబితా తయారీ కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈసారి సవరణ ప్రక్రియలో కొన్ని మార్పులు కూడా చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ గారు మనతో. వికాస్ రాజ్ గారు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి ఈసారి ఎటువంటి మార్పులు చేశారు దరఖాస్తులకు? ముఖ్యంగా ఇప్పుడు 4 సారి ఎలిజిబిలిటీకి డేట్స్ ఇచ్చారు. సో ఇంతకుముందు ఏముండేది అంటే 1 జనవరికి ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళు మాత్రమే దీంట్లో అప్లై చేయడానికి ఉండేది. సో కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే 1 జనవరియే కాకుండా 1 ఏప్రిల్ లేకపోతే ఎవ్రీ 4 మంత్స్ 3 మంత్స్కి వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు కూడా అడ్వాన్స్లో అప్లికేషన్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళ ఎన్రోల్మెంటు 18 అయిన తర్వాత చేస్తాం. అంటే ప్రతి క్వార్టర్కి ఒకసారి మేము దాని మీద మా దగ్గర వచ్చిన అప్లికేషన్స్ కంటిన్యూస్లో కొన్ని వస్తాయి, అడ్వాన్స్ అప్లికేషన్స్లో కొన్ని వస్తాయి. ఈ 2 కలిపి అప్పుడు మళ్ళీ దీంట్లో సప్లిమెంటరీగా యాడ్ చేస్తాం ఎలక్టోరల్ రోల్లో. సో దిస్ ఈజ్ ప్రైమరీలీ ద ఇంపార్టెంట్ చేంజ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఆఫ్ కోర్స్ ఇన్ అడిషన్ టు దాట్ కొద్దిగా ఆధార్ కార్డు నంబర్ కూడా అడుగుతాం, అది కూడా అడిషనల్ కాలమ్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు అంటే గతంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించడం ఒకసారి దరఖాస్తులు తీసుకునేది, ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేకుండా భిన్నంగా ఉందండి. అవును, కంటిన్యూస్గా దరఖాస్తు తీసుకోవడం అది కూడా నడుస్తుంది. అడ్వాన్స్లో దరఖాస్తు ఇవ్వడానికి ఇప్పుడు కొత్తగా దిస్ అడిషనల్ ఫెసిలిటీ 18 ఏళ్ళు నిన్నక ముందే కూడా వాళ్ళు దరఖాస్తు ఇవ్వచ్చు. 17 ఏళ్ళు. ఎస్, అంటే 1 అక్టోబర్ 23 కంటే ముందు ఎవరైనా 18 అవుతారు, వాళ్ళు కూడా దీంట్లో అడ్వాన్స్ అప్లికేషన్ ఇవ్వచ్చు. రాష్ట్రంలో ఈ సవరణ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది కదా సార్, ఎప్పటి వరకు గడువు ఉంది దీనికి? అంటే 9th నవంబర్లో డ్రాఫ్ట్ రోల్ని పబ్లిష్ చేస్తాం. దాని తర్వాత డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ వరకు వాళ్ళు అప్లికేషన్ ఇవ్వచ్చు ఎవరైనా కావాలి. యాజ్ ఆన్ 1 జనవరి వాట్ ఎవర్ ఈస్ దేర్ దానికి మళ్ళీ మొత్తం ప్రక్రియ ఉంటుంది. ఈఆర్ఓస్ వాళ్ళు పని చేస్తారు, ఈఆర్ఓస్ ఎంక్వైరీస్ చేస్తారు, బిఎల్ఓస్ ఎంక్వైరీ చేస్తారు. అట్లాగే కొంతమంది అబ్జర్వర్స్ కూడా ప్రతిసారి అపాయింట్ చేయడం జరుగుతుంది, సరిగా చేస్తున్నారా లేదా ఫీల్డ్లో అది చూసుకోవడానికి. ఈ అంతా చేసిన తర్వాత వచ్చిన అన్ని అప్లికేషన్స్లో స్క్రూటినీ చేసుకొని 1 జనవరి అంటే బేసికలీ 5th వరకు దాన్ని ఎంక్వైరీ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఫైనల్ పబ్లికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఓటర్ దరఖాస్తుకు సంబంధించి ఫామ్ 6 అనుకోవచ్చు, 6A అనుకోవచ్చు, 7 అనుకోవచ్చు, 8 అనుకోవచ్చు, గతంలో ఉన్న వాటితో మారుస్తే ఇప్పుడు కొన్ని మార్పులు చేసినట్లు, ఆ మార్పులు 3-4 ఫామ్స్లో చిన్నగా మార్పులు ఉన్నాయి. ఒకటి ఫామ్ 6లో ఒకటి అడిషనల్ ఆధార్ ఇవ్వడానికి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత దాంట్లో చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇంతకుముందు విదిన్ ద కాన్స్టిట్యుయెన్సీ దాంట్లో ఉండేది, అది తీసేసి ఇప్పుడు నంబర్ 8లో తీసుకురావడం జరిగింది. సో తర్వాత 6A ఉండేది, అది తీసేసాము. ఇప్పుడు 6B కొత్తగా వచ్చింది. 6B అంటే ఈ ఆధార్ కార్డుని డీటెయిల్స్ ఇవ్వడానికి ఒకటి కొత్త ఫామ్ పెట్టడం జరిగింది. ఫార్మ్ 8 ఇప్పుడు కొద్దిగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అంటే దాంట్లో చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇవ్వచ్చు, నా ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పోయింది, మిస్సింగ్ అయింది, దాన్ని కొత్తగా మాకు రిప్లేస్మెంట్ ఇవ్వండి, అది ఇవ్వచ్చు. సో ఇట్లాంటి కొన్ని దాంట్లో డిజబిలిటీ ఎవరైనా ఉన్నాయంటే ఆ డీటెయిల్స్ కూడా దాంట్లో ఇవ్వడానికి కూడా ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఇది చేంజెస్ ఉన్నాయి. కొత్తగా ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించే ప్రక్రియ కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఏంటి? authentication, self-authentication of the voter list. So that is primarily the thing. So ఇప్పుడు మొత్తం కంట్రీలో కూడా స్టార్ట్ అయింది. సో చాలామంది నిన్న ఇచ్చారు. ఇంకా
దీని మీద కొంత అవేర్నెస్ బిల్డింగ్ కూడా చేస్తాము సో దట్ పీపుల్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అప్రిహెన్షన్ ఆన్ దిస్. సో ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ప్రకారము ఈ ఆధార్ నంబర్స్ మిగతా ఏ పర్పస్కి బయట ఇవ్వకూడదు, అట్లాగే ఈ నంబర్స్ బయట ఎవరికి పోవడానికి కూడా షేర్ చేయకూడదు, మంచిగా దాన్ని సెక్యూర్డ్గా బాక్స్లో లాక్ చేసి పెట్టుకోవాలి, ఇట్లాంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్లేస్ దీన్ని యాడ్ చేయడానికి ఈ కొత్తగా ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి ఓటర్ కార్డును ఆధార్ సంఖ్యతో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది, మ్యాండేటరీ ఏం లేదు, వాలంటరీగానే ఉంది. ఎలక్టర్స్ ఆర్ ఫ్రీ టు గివ్ ఆర్ నాట్ టు గివ్, బట్ వీ విల్ ట్రై టు కన్విన్స్ ఎవ్రీబడి దట్ దీనివల్ల మీకు నో హార్మ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు యూ, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్. రాష్ట్రంలో ఫోటో సిమిలర్ ఎంట్రీల జాబితాకు సంబంధించి కూడా కొన్ని తొలగింపులు కూడా చేసినట్టు మీరు దానికి సంబంధించి ఆ కసరత్తుకు సంబంధించి అంటే ఫోటో సిమిలర్ ఐడెంటిటీస్కి ఒకటి సాఫ్ట్వేర్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్టోరల్ రోల్స్కి సెంట్రల్ డేటాబేస్ ఉంది, దాని మీద నడిపించారు. దాని ప్రకారం వేర్ ఎవర్ 2 voters హ్యావ్ ద సేమ్ ఫొటోస్ ఆర్ వెరీ సిమిలర్ ఫొటోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం దాన్ని ఐడెంటిఫై చేసేసి మా దగ్గర లిస్ట్ పంపించారు. ఆల్మోస్ట్ 22 lakhsకి లిస్ట్ పంపించారు, ఒక జనవరి ఫిబ్రవరిలో పంపించారు. దాని తర్వాత అప్పుడు నుంచి స్టార్ట్ అయింది, ఆల్ ఈఆర్ఓస్కి లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ అంటే ఇప్పుడు వరకు ఏమి ఇచ్చారంటే విదిన్ ద కాన్స్టిట్యుయెన్సీ ఇట్లాంటి 2 సిమిలర్గా ఉంటే అట్లాంటి లిస్ట్ పంపించారు. తర్వాత ఈఆర్ఓస్ సూపర్విజన్లో అంత ప్రతి దానికి లిస్ట్ తీసుకొని కొన్ని కేసెస్లో 2 ఎంట్రీస్ సిమిలర్గా ఉంటాయి, కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 4 ఉంటాయి, అట్లాంటివన్నీ సెట్స్ తయారు చేసుకొని మాకు వచ్చింది. అవి బిఎల్ఓస్కు పంపించి ఇంటి దగ్గర పోయి ఎంక్వైరీ చేయమని చెప్పాము, ఓటర్తో మాట్లాడమని చెప్పాము. ఓటర్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫామ్ 7 దరఖాస్తు తీసుకొని ఈ 2 ఉంటే 3 ఉంటే ఏదేంటిని పెట్టాలి, ఎక్కడ యాక్చువల్గా ఉంటున్నారు దాన్ని పెట్టుకొని మిగతా అన్నిటిని వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకొని డిలీట్ చేయడం జరిగింది. ఇట్లా ఇప్పటికి ఎన్ని వరకు తొలగించారు అట్లా సేమ్? ఆల్మోస్ట్ 10 lakhs చిల్లర్ ఉంది, ఎగ్జాక్ట్ నెంబర్ 10,25,000 ఎంతో ఉంది. ఇంకా నడుస్తుంది, ఇంకా కొద్దిగా రావచ్చు. సాధారణంగా ఏ ఎన్నిక వచ్చినప్పుడైనా మనం చూస్తుంటే నా ఓటు గల్లంత అయింది, ఓటర్ లిస్టులో నా పేరు ఉంది కానీ తీరా చూస్తే స్లిప్ రాలి, ఇటువంటి కొంత గందరగోళం ఇవన్నీ ఉంటాయి కదా. మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు, ఓటర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఈజ్ మీ దగ్గర మీ ఓటర్ ఐడి కార్డు ఉంటే మీకు మీ ఓటర్ ఐడి నంబర్ తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఉన్న ఎంటైర్ ఓటర్ లిస్ట్కి వెబ్సైట్ మీద మీరు చెక్ చేయవచ్చు. స్ట్రేట్ అవే మీరు దాంట్లో నంబర్ పెట్టేసి మీ ఓటర్ నంబర్ పెట్టుకుని చెక్ చేయవచ్చు మీరు ఉన్నారా లేరా, ఉంటే మీరు ఏ పోలింగ్ స్టేషన్లో అటాచ్ అయ్యి ఉన్నారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాది ఉందా లేదా, డిలీట్ చేశారు ఏమైంది అంటే మీరు ఇమీడియట్గా దాని మీద చెక్ చేయవచ్చు. మీరు చెక్ చేయండి, లేకపోతే మీకు ఈ కంప్యూటర్ వాడడానికి రాదంటే మీ ఫ్రెండ్స్తో ఎవరితో చెక్ చేయించవచ్చు, లేకపోతే మీ సేవా సెంటర్లో పోయి చేయించవచ్చు. సో మీరు ఓపెన్గా లిస్ట్ అవైలబుల్గా ఉంది వెబ్సైట్లో. దయచేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ గెట్ ఇట్ చెక్డ్. ఏదైనా బై మిస్టేక్ సంథింగ్ సమ్వేర్ సమ్ ప్రాబ్లం ఉంటే మీకు మీ నంబర్ కనపడడం లేదంటే ఇప్పుడు కూడా కంటిన్యూస్ ఇది జరుగుతూ ఉంటుంది, దీంట్లో మీరు ఇవ్వచ్చు. వీ విల్ డెఫినెట్లీ రెక్టిఫై దట్ మిస్టేక్ ఇఫ్ ద మిస్టేక్ ఈజ్ అవర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. వీల్ look at it immediately and see to it that everybody is enrolled. అది మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్సెస్ లేవు అవడానికి, బికాజ్ అన్నిటికీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మ్ 7 ఓటర్ దగ్గర నుంచి తీసుకొని డిలీట్ చేయడం జరిగింది, అందుకని ఆ ప్రాబ్లం రాకూడదు. బట్ ఇఫ్ సంబడి వాంట్స్ టు చెక్ ఇట్ దే కెన్ ఆల్వేస్ చెక్ ఇట్. ఇది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ గారు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరూ తమ ఓటుకు సంబంధించి ఇప్పటికే అందుబాటులో వెబ్సైట్లో అందుబాటులో ఉన్న జాబితాలో తమ పేర్లు చెక్ చేసుకొని సరిచూసుకోవాలని ప్రతి ఒక్కరికి అవకాశం కలుగుతుంది. ఇదే సందర్భంలో ఆధార్కి సంబంధించి కూడా పూర్తిగా ఐచ్ఛికమైనప్పటికీ కూడా ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.